ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి యువజన సంఘాలతో బంద్ నిర్వహించారు. నీటి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైరా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను కళాశాలను బంద్ చేయించారు. అనంతరం వైరా పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇదే తరుణంలోనే విద్యార్థులు నష్టపోతున్నా ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాసిన తరుణంలో పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ప్రాంతాలు బీహార్లో కావచ్చు, పాట్నాలో కావచ్చు, అదే రకంగా హర్యానాలో కావచ్చు, అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోకల్లోనే అక్కడ విద్యార్థులు నీటి పరీక్షలు రాసిన తరుణంలో వాళ్ళకి కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి సందర్భం ఉంది. అదే రకంగా 720 మార్కులకి 720 మార్కులు 20 మందికి అదే సెంటర్లోనే రావడం అనేది గమనార్హంగా ఉంది. దీనికి ఏంటంటే విద్యార్థులుగా నష్టపోతూ ఉన్నారు. అదే రకంగా అక్కడ నుంచి విద్యార్థులు పేపర్ లీకేజ్ అయ్యి 30 లక్షల రూపాయల విద్యార్థులు కట్టేసి మేము రాసామని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అదే రకంగా యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించడమే కాదు, కఠినంగా బాధ్యతలను కూడా శిక్షించాలని చెప్పేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 2024 ఎగ్జామ్స్ని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇదే తరుణంలోనే